టెన్షన్ పడకండి రేణుక్ గారు. మీ కేసు గురించి నేను స్టడీ చేశాను. మీరు ప్రేమించిన అబ్బాయిని మీ దగ్గరికి చేరుస్తాను. థ్యాంక్ యూ సార్. కానీ వీలైనంత త్వరగా చేయండి. ఎందుకంటే ముందుగా మా ఇద్దరి పెళ్లికి ఒప్పుకున్న మా పేరెంట్స్ అతను నన్ను పట్టించుకోకుండా దూరంగా పెట్టడంతో ఎక్కడ పరువు పోతుందోనని నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. కానీ అతను లేకుండా నేను బ్రతకలేను సార్. అతనంటే నాకు అంత ఇష్టం. మీరు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని విన్నాను. అందుకే మిమ్మల్ని నమ్మి మీ దగ్గరకు వచ్చాను. మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. నన్ను నమ్ము. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు మీరు ఏ అని నమ్ముతున్నారు? ప్రేమ కంటే బంధం గొప్పదని, ప్రేమని దూరం చేసే వ్యక్తి దగ్గరకొచ్చి మీ ప్రేమని కాపాడమని వేడుకుంటున్నారు. మీకిక్కడ న్యాయం జరగదు. ఏంటి సార్ అంత కోపంగా చూస్తున్నారు? నేను చెప్పింది ఉన్నమాటే కదా. మీరు జానకి విషయంలో ఏ న్యాయం చేశారని ఈ అమ్మాయి విషయంలో న్యాయం చేయడానికి? మీరు ప్రేమించిన అమ్మాయికే న్యాయం చేయనప్పుడు ఇక ఇలాంటి అమ్మాయికి మీరే న్యాయం చేస్తారు. అనవసరంగా ఇతన్ని నమ్ముకొని మీ టైం వేస్ట్ చేసుకోకండి. వేరే ఆఫీసర్ని కలిస్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇతన్ని నమ్ముకుంటే నీ ప్రేమ ఖచ్చితంగా విఫలమవుతుంది. నీ జీవితం సర్వనాశనం అవుతుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిత్య, దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. హోల్డ్ యువర్ టంగ్. అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోవు సార్. మీరు ప్రేమించిన అమ్మాయిని బంధం గొప్పదని వేరే వాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు. అలాంటి మీరు ప్రేమించిన వీళ్ళిద్దరిని ఒకటి చేస్తానని చెప్తే ఎలా నమ్మాలి సార్? ఈ అమ్మాయి నమ్మకాన్ని ఎందుకు సార్ ఒమ్ము చేస్తారు? నా పరిస్థితి వేరు, ఈ అమ్మాయి పరిస్థితి వేరు. అనవసరంగా ఎక్కువ మాట్లాడకుండా బయటికి వెళ్ళు. పరిస్థితులు ఏవైనా అసలు విషయం మాత్రం ప్రేమే కదా సార్. ఇంకా కూర్చున్నారేంటండి? వెంటనే వెళ్ళిపోండి. ఈయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కావచ్చేమో గాని ఇలాంటి కేసులు డీల్ చేసే అర్హత వీరికి లేదు. జస్ట్ షట్ అప్. పర్సనల్ లైఫ్ వేరు, డ్యూటీ వేరు. మౌనంగా ఉన్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న విషయం మర్చిపోవద్దు నిత్య. పాపం ఈ అమ్మాయి పోలీస్ ఆఫీసర్లా మిమ్మల్ని నమ్మి వచ్చింది కాబట్టి తన ప్రేమ విషయంలో మోసపోకూడదని చెప్తున్నాను. మిగతా విషయాలు పక్కన పెడితే ప్రేమ విషయంలో మాత్రం మీరు కేస్ డీల్ చేయలేరు సార్. ఎందుకంటే ప్రేమ విషయంలో మీరు పర్సనల్ లైఫ్లోనే ఓడిపోయారు. ఇంకా డ్యూటీలో ఏం గెలుస్తారు సార్? సారీ సార్. రేణుక, ఒక్క నిమిషం అమ్మా. రేణుక, వెళ్ళనివ్వండి సార్. తను స్వంతంగా ప్రయత్నం చేస్తేనైనా వాళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందేమో. మిమ్మల్ని నమ్ముకుంటే విడిపోవడం తప్ప ఏ న్యాయమూ జరగదు. నిత్య, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. మీరు అరిచినంత మాత్రాన భయపడిపోవడానికి ఇష్టం లేకపోయినా మీరు చెప్పినట్టుగా తలూపి దేవుతో వెళ్ళడానికి సిద్ధపడ్డ జానకితో కాదు సార్ మీరు మాట్లాడేది. ఎదుటివాడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినా ధైర్యంగా ఎదురు నిలబడి నిజం మాట్లాడగలిగే నిత్యతో. నీది ధైర్యం కాదు నిత్య. అన్నయ్య అండతో ఏమైనా చేయాలనే అహంకారం.